జగన్. చంద్రబాబు నాయుడు. జగనే చెప్తాను నేను. చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారు. జగనే ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు. జనసేన. జగన్ రావాలని. జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారు. వైఎస్ఆర్సీపీ. పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి. జగన్ గారు. పవన్ కళ్యాణ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గల్బాబా యూట్యూబ్ ఛానల్. 2019 ఎలక్షన్స్ ఈసారి చాలా పోటాపోటీగా జరగబోతున్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. మా నాయకుడు గెలుస్తాడంటే లేదు, మా నాయకుడు గెలుస్తాడని చాలామంది ప్రజలు వారి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కువైట్ ఎన్ఆర్ఐస్ మనసులో కూడా నెక్స్ట్ కాబోయే సీఎం ఎవరో వాళ్ళ మాటలను తెలుసుకుందాం. అందుకే ఒక చిన్న వీడియో తీసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ చాలామంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు. నెక్స్ట్ కాబోయే ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరో వాళ్ళ మాటలను తెలుసుకుందాం. లెట్స్ గో. 2019లో మన ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? జగన్, డౌట్ లేదు అందులో. ఎందుకు మీరు జగన్ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు? జగన్ గారు ముఖ్యమంత్రి అయితే ఆయన దగ్గర నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? మన రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఏం చేయాలని ఆశిస్తున్నారు మీరు? రైతులకు మంచి జరుగుతుందని ఉంది. నాకు తెలిసినవి నేను చెప్తానండి. రైతులకి మంచి జరుగుతుంది అనుకుంటున్నాను. ప్లస్ ఆరోగ్యపరంగా అభివృద్ధి జరుగుతుంది. నాకు తెలిసింది అది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు చెప్పండి. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే సీఎం కంటే ముందు ఎమ్మెల్యే మంచివాడై ఉండాలని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ సీఎం ఎలాంటి వాడైనా, ఒకవేళ ఎమ్మెల్యే మనకు ఆపోజిట్లో మనకి మంచిగా లేదు, వాళ్ళ నియోజకవర్గాన్ని సరిగా చేయాలి అనే అతనికి ఆలోచన లేకపోతే సీఎం ఎవరైనా కూడా ఏం యూజ్ ఉంటుంది? ఏం యూజ్ ఉండదు కదా. సో నాకు తెలిసి ఏ నియోజకవర్గానికి ఎమ్మెల్యే మంచిగా ఉండాలి. అదర్వైజ్ తర్వాత సంగతి సీఎం ఎవరని. ఇంకా సీఎం అనే అంటే జగనే చెప్తాను నేను. ఎందుకంటే బికాస్ ఆఫ్ వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ ఇంప్రూవ్మెంట్ మనకి చూపించున్నాడు కదా. మనకి పథకాలు అతను పెట్టినవి ఏవైనా సరే మనకు కొంచెం బెనిఫిట్ ఉన్నాయి కదా. మిగిలిన సీఎంతో పోల్చుకుంటే అది బెనిఫిట్ ఉన్నాయి. సో వాళ్ళ కుమారుడిగా అంటే ప్రజల కనీసం వాళ్ళ ఫాదర్కి అలా అయినా కూడా అంటే మా ఫాదర్ పేరు పోకూడదు అనే ఉద్దేశంతో అయినా చేస్తాడు. లేదు అలా కాకుండా ఇంత అంటే ఇప్పుడు అతను ఓడిపోయినా కూడా జర్నీ అలాగే కొనసాగిస్తున్నాడు కదా, ఇన్ని రోజుల జర్నీ. సో దానికోసమైనా కొంచెం చేస్తాడనేది అందువల్ల. మీరు ఒకవేళ మన రాష్ట్రానికి జగన్ గారే సీఎం అయితే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఆయన తరపు నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? నేనైతే మెయిన్ నిరుద్యోగ సమస్య కొంచెం తీర్చాలని కోరుకుంటున్నాను. నేను చదువుకుని ఎవరైతే ఖాళీగా ఉన్నారో అలాంటి వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించాలి. జాబ్ అనే కాదు, ఏదో ఒక ఉపాధి కల్పించే విధంగా ఏర్పాటు చేయాలని నేను అనుకుంటున్నాను. అంటే మిగిలిన వాళ్ళని చూసి ఎడ్యుకేట్ చేయాలని కోరుకుంటారు కదా వాళ్ళ పిల్లల్ని. అంటే చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఖాళీగా ఉన్నారంటే మిగిలిన పిల్లలు వాళ్ళే చదువుకొని ఖాళీగా ఉన్నాడు, మీరు చదువుకొని ఏం చేస్తారు అంటారు కదా. మెయిన్ అయితే అది చేయాలనుకుంటున్నాను. అందరూ జాబ్స్, అందరికీ ఉపాధి కలిగిందంటే మన యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో మిగిలినవి కొంచెం సొల్యూషన్ అనేది దొరుకుతుంది. కరెక్టే కదా. పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది తమ్ముడా. ఎందుకంటే అన్నీ తెలిసినోడు, బాగా ప్రజల సొమ్ముకు ఆశించాడు, అతనైతే బాగుంటుంది. 2019 ఈ సంవత్సరం ఎన్నికలు రాబోతున్నాయి కదండి. ఈ ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రస్తుతం అయితే స్పష్టత లేదండి. రాజకీయాలు ఏ నిమిషంలో ఏమైనా మారచ్చు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఎట్లా అంటే అస్తవ్యస్తంగా ఉండదు చెప్పండి. ఒక విధంగా ఒక పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక పక్క పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు ఫైట్ చేస్తున్నారు. కానీ అవకాశాలు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ముఖ్యమంత్రి అయ్యేదానికి. ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనేది కాదండి, మీ మనసుకి మీరు ఎవరిని కోరుకుంటున్నారు అది చెప్పండి చాలు మాకు. స్ట్రైట్ క్వశ్చనా? అంతే. ఇప్పుడైతే జగనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం. ఏం ఆశిస్తున్నారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన దగ్గర నుంచి? జగన్మోహన్ రెడ్డి గారి నుంచా? జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు డబ్బులు కావాల్సినంత ఆయనకు ఉన్నాయి కాబట్టి ఆయన ఇప్పుడు అక్రమాలకు పోవాల్సిన అవసరం లేదు. నిజాయితీగా ప్రజలకి సేవ చేస్తారని భావిస్తాను. పోలవరం లాంటి పెద్ద పెద్ద ఘట్టాలు, అమరావతి లాంటి కట్టాలంటే ఒక సీనియర్ నాయకుడు వస్తే మేలు. అలాంటి అనుభవం ఉండే నాయకుడే మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు అయితే న్యాయం చేయగలుగుతాడని భావిస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకో ప్రశ్న అండి, చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు దాకా చేసినవి, చేయబోయేవి పక్కన పెడితే అవి కాకుండా మీరు ఆయన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు? నిరుద్యోగ వృత్తి కానీ లేదా ఉద్యోగ కల్పనలో అతనైతే ఇన్నోవేటివ్గా చేయగలుగుతాడని ఒక భావన ఉంది మాకు. ఏ బాబు
ఇప్పుడు జాబ్ కావాలంటే బాబు రావాలన్నారండి ఎలక్షన్ ముందుగా. ఏ బాబుకు జాబ్ వచ్చిందని ఆంధ్రప్రదేశ్లో ఒక బాబు పేరు చెప్పారండి. లోకేష్ బాబుకు ఉద్యోగం వచ్చింది. ఎవరికి జాబ్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ చెప్పండి? ఎక్కడ యువతకి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించినారు వాళ్ళకి? ఇప్పుడు పేద ప్రజలకి ఏమైనా డబ్బులు సాయం చేయాలంటే వాళ్ళ దగ్గర గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ ఉండవు. అంటే ధర్నాలు చేయాలంటే మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు, ప్రభుత్వంతో ధర్నాలు చేస్తారండి వీళ్ళు. ప్రజా ఉద్యమాలు ప్రభుత్వంతో ఖర్చు పెడతారు, ఏసీలు పెట్టుకొని రోడ్ల మీద కూర్చోబెట్టుకొని. తన యొక్క అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అన్నారు. ఏం అభివృద్ధి చేశారు? తెలంగాణలో రాజకీయంగా డెవలప్ కావడానికి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం సొమ్ము 500 కోట్ల రూపాయలు అక్కడ పంపించాడు ఆయన. ఏం సాధించినాడు అక్కడ పంపించి? 500 కోట్ల రూపాయలు పంపించి 500 కోట్ల రూపాయలతో ఎన్ని కుటుంబాలు? 500 కుటుంబాలను ఆదుకుని ఉండొచ్చు ఆయన, 1,00,000 రూపాయల కుటుంబానికి ఇచ్చి. ఇప్పుడు ఉద్యోగ రాజకీయంలో రాజకీయాల్లో విలువతో కూడా రాజకీయాలు ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మంచివాడో చెడ్డవాడో తర్వాత విషయం. అది రాజకీయాల్లో కొన్ని విలువలు పాటిస్తాం చిన్నవాడైన వ్యక్తి వయసులో. తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ టీడీపీకి కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేని తీసుకున్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడు కేసీఆర్ అన్నాడు. మరి అదే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేలను పశువుల్లా కొనుక్కున్నప్పుడు ఆయన యొక్క రాజనీతిజ్ఞత కానీ ఆయన యొక్క విలువలు కానీ ఏమైపోయినాయి మామూలుగా? ఇప్పుడు సార్ ఈయన మీ ముందే ఇవన్నీ చెప్పారు కదా, మీరు చెప్పండి సార్. ఇప్పుడు దాకా మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి అలా మాకు ఇప్పుడు ఇచ్చారు రివ్యూ. ఇప్పుడు ఆయన అలా చెప్తున్నారు కదా, మీరేమంటారు? పరిపాలన అనేది ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలంటే ఒక టీడీపీ ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుందని మా ఒపీనియన్. ప్రజాస్వామ్యం రైతు ఇప్పుడు నేను రుణమాఫీ చేస్తా ఉన్నాను ఎలక్షన్ ముందు. నేను స్వయంగా రైతుని, నాకు కూడా 5 ఎకరాల పైన పొలం ఉండదు. ₹1 రుణమాఫీ ఇంతవరకు నా అకౌంట్లోకి రాలేదు. అంత ఆధార్ లింక్ ఉన్నది, మొత్తం ఆన్లైన్లో ఉండదు, రికార్డెడ్గా మా పొలాలు ఉన్నాయి. నేను రైతు వ్యవసాయం చేస్తాను. ₹1,00,000 రుణమాఫీ అన్నారు. కనీసం ఇంతవరకు ₹1 రుణమాఫీ చేసినటువంటి ఇది లేదు. అక్కడ మాలాంటి చదువుకున్నటువంటి వ్యక్తులకే ఎంఏ బీడీలు చేసి మాలాంటి వాళ్ళకి రుణమాఫీ జరగట్లేదు, ప్రభుత్వం యొక్క ఫలితాలు జరగట్లేదంటే ఈరోజు మేమంతా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి ఇక్కడ గల్ఫ్ దేశంలో వచ్చి ఇక్కడ స్కూల్లో టీచర్లకు పనిచేసుకుంటామంటే ఏముంది? అక్కడ ప్రభుత్వం యొక్క పరిపాలన సమర్థవంతంగా లేకపోవడం వల్ల, ప్రభుత్వం సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం వల్ల నిరుద్యోగ వృత్తి కల్పిస్తూ ఉన్నారండి చంద్రబాబు నాయుడు గారు. ఇంక 2-3 నెలలు ఎలక్షన్ ఉండడానికి ఇప్పుడు ₹1000 ఇస్తూ ఉన్నారు, ముసలికి ఇచ్చినట్టు ఇస్తూ ఉన్నారు. ఎక్కడ ఎవరికి ఇచ్చిన నిరుద్యోగ వృత్తి? ఏమి చూసి మీరు చంద్రబాబు నాయుడు కొట్టేస్తారు? అనుభవం దేనికి? ప్రజలకు ఉపయోగం. ఫర్ ఎగ్జాంపుల్ అండి, అసెంబ్లీలో చర్చలు జరుగుతున్నాయి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ రోజైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఏ విధంగా మెరుగుపరచాలి, ఏదైనా రోడ్స్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ రోడ్ సౌకర్యాలు ఏ విధంగా మెరుగుపరచాలి, ప్రజల యొక్క ఆరోగ్య విషయాలు కానీ, ప్రభుత్వ స్కూళ్ళల్లో రోజు ఎన్ని స్కూల్స్ మూత వేస్తున్నానండి ఈ సంవత్సరంలో? ఈ 4 సంవత్సరాల కాలంలో ఎన్ని గవర్నమెంట్ ప్రభుత్వ స్కూల్ని మూత వేశారండి పిల్లలు లేక? నువ్వు మొత్తం ప్రభుత్వం ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ సార్ మీరు కూడా ఒక టీచరే, ఇందా చెప్తున్నారు మీరు కూడా ఒక టీచరే అని. ఆయన కూడా ఒక టీచరే సార్. మీరు చెప్పండి సార్, మరి మీరు ఎందుకు అలా సైలెంట్గా ఉంటున్నారు? ఆయన అంతా చెప్తున్నారు కదా. అవినీతి లేనటువంటి పరిపాలన అందించాలంటే ఖచ్చితంగా అవినీతి లేదు, అవినీతి రహిత పరిపాలన కావాలంటే, రహిత పరిపాలన కావాలంటే ఖచ్చితంగా టీడీపీ లాంటి ఎవరో బయోమెట్రిక్ కానీ ఆన్లైన్ కానీ ఒక ఉద్యోగి డైరెక్ట్గా ర్యాంక్ కార్డుతో ఉద్యోగం పొందాలనే ఒపీనియన్ ఒక టీడీపీ వల్లే సాధ్యము అనేది లేదు. వైఎస్ఆర్సీపీ వస్తే అంతకన్నా ఇంకొంచెం సివియర్గానే అవినీతిని ప్రోత్సహించే పద్ధతులు ఉంటాయి. అవినీతిని కంట్రోల్ చేయడంలో పరిపాలన కానీ, పబ్లిక్ కానీ, సివిల్ సప్లైస్లో కానీ, ఉద్యోగ విషయాల్లో అవినీతి రహిత పాలన రావాలి. అవినీతి రహిత పాలన కావాలంటే అది టీడీపీతోనే సాధ్యం. థ్యాంక్ యూ సార్. టీడీపీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆయన తరపు నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? నథింగ్, నేనేం ఆశించను. ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటాను. ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలని. అది ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ రావాలని కోరుకుంటున్నాం కదా. ఆయన అయితే చేయగలుగుతాడో నమ్మకం ఉన్నది. పేద సదా కానీ స్టూడెంట్కి కానీ చెప్తున్నాడు, చూద్దాం, ఛాన్స్ ఇద్దాం అని మా ధైర్యం. మంచిదన్న అన్న. నమస్తే అన్న, మీరు చెప్పండి అన్న. 2019లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? జగన్ అయితే చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు, వాళ్ళ నాయన బాగా చేసినాక అతను కూడా చేస్తాడు అని ధైర్యం ఉంది. జగనే కలిసాలా అని మా కోరిక, ఆశ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. తప్పకుండా అండి చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఎంతో అనుభవమైన ఉన్న వ్యక్తి. అలాగే ఇంతకుముందు 9 సంవత్సరాలు, తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని పాలించిన వ్యక్తి. తర్వాత 68 ఏళ్ల
వయసున్న వ్యక్తి, తర్వాత ఎంతో అనుభవశాలి రాజనీతిజ్ఞుడు, తర్వాత ఆయనకి లాంగ్ టర్మ్ విజన్ ఉందండి. అంటే ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి 10 తరాలు కూర్చుని తినగలగడానికి ఉంది అనే విధంగా ఉందండి. అంతేగాని ఈరోజు ఏదో టెంపరీగా మనం 2,000 చేతిలో పెట్టేసి తుడిచిపెట్టేసి మనం ఈరోజు గెలిచి పదవెక్కేసి కూర్చోవాలి అనేది ఆయన కాన్సెప్ట్ కాదండి. ఆయన ఎంతసేపు లాంగ్ టర్మ్ విజనరీ లీడర్ అండి. తప్పకుండా చంద్రబాబు గారు రావాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకో క్వశ్చన్ సార్, ఆయన ఇప్పుడు వరకు చేసినవి కాకుండా రేపు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన దగ్గర నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? అంటే ఇప్పుడు ఆయనకి ఏదైతే విజన్ ఉందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరావతిని వరల్డ్ క్లాస్ రాష్ట్ర రాజధానిగా నిర్మించాలనేది అది విజన్ కంప్లీట్ అవుతుందండి. ఎందుకంటే అది మెయిన్. తర్వాత అలాగే ఇప్పుడు ఏవైతే పథకాలు పెట్టారో, ప్రామిస్ చేశారో, ఇవన్నీ కూడా పథకాలను తీసుకెళ్తూ, తర్వాత ఇలాగే ఇప్పుడు ఐటీలో గత 5 ఏళ్లలో చూస్తే కనుక ఎన్నో ఐటీ కంపెనీ తీసుకొచ్చేసి 2 లక్షల పైగా ఐటీ జాబ్స్ తీసుకొచ్చారు. తర్వాత అలాగే కియా మోటార్స్ తీసుకొచ్చారు. తర్వాత చిత్తూరులో సీ సిటీస్ని తీసుకొచ్చారు. వైజాగ్ని ఎంతో డెవలప్ చేస్తున్నారు. ఇవన్నీ డెవలప్మెంట్స్ స్టార్ట్ చేసి కొంతవరకు ప్రోగ్రెస్ వచ్చినాయి. ఇవన్నీ కంటిన్యూ అయ్యి ఇంకా దీన్ని డబుల్ అవుతాయండి. చంద్రబాబు గారి నుంచి ఆయన విజనరీ ఆయనకు ఉందండి. తప్పకుండా ఆయన రావాలి. ఈ మెయిన్ అమరావతిని కంప్లీట్ చేయగలగాలండి. నా వరకు జగనన్న రావాలని నా ఆశయం, నా కోరిక కూడా. ఎందుకంటే జగనన్న అభివృద్ధి చేయగలుగుతాడు, ఏదైనా చేస్తాడు అనే ధైర్యం ఉన్నది 2019లో. అందుకని నా ఓటు జగనన్నకే. అతనైతే బాగా అభివృద్ధి చేయగలుగుతాడు. ఒక స్టూడెంట్ విషయంలో కూడా కాదు, ప్రజల పక్షంగా కూడా బాగా అభివృద్ధి చేయగలుగుతాడు అనే ఒక ధైర్యం ప్రజలందరికీ కూడా. పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుంది. అన్ని విధాలా తెలిసినాడు కాబట్టి, కష్టం అంటే ఏమిటో తెలుసు కాబట్టి ప్రజల సొమ్ము దోచుకోకుండా ప్రజలకు పెట్టగలుగుతాడని నమ్మకం ఉన్నది. మీరేమన్నా ఆశిస్తున్నారా ఆయన దగ్గర నుంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత? ఆయనకుండా ఏం ఆశించేది, ప్రజలను బాగా చూసుకుంటే చాలు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని కోరుకుంటున్నాను. ప్రజలకు మంచి చేస్తాడని చెప్పేసి అతనికి ఒక ఛాన్స్ ఇస్తాము, మంచి చేస్తాడు కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్నాను. సార్, 2019 ఈ సంవత్సరం మనకి ఎన్నికలు రాబోతున్నాయి కదా. ఈ ఎన్నికల్లో మీ అందరికీ ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారే. ఏ పార్టీ కానీ ఏ రాష్ట్రంలో అయినా సరే 5 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చిన హామీలకు ఆ టైం సరిపోదు. చేసినవి కంప్లీట్ కావాలి అంటే ఇంకొక టర్మ్ అవసరం ఉంది. ఇప్పటి వరకు జరుగుతున్నవి సంపూర్తి అయితే ఒక 50 సంవత్సరాల అభివృద్ధి అడ్వాన్స్గా వచ్చినట్టు అవుద్ది. దానికి మించి చేయాల్సిన అవసరమే లేదు నా దృష్టిలో. ఆటోమేటిక్గా దాని వలన కలిగే ఇతర ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. దీంట్లో డౌటే లేదండి. వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితేనే అన్ని బడుగు బలహీన వర్గాలకు కానీ, అన్ని పేద ప్రజలకు కానీ, మధ్యతరగతి ప్రజలకు కానీ, నిరుద్యోగులకు కానీ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. మన రాష్ట్రానికి అవసరం. ఎందుకంటే 2014 మేనిఫెస్టోలో 600 హామీలు, అబద్ధపు హామీలన్నీ ఇచ్చి చంద్రబాబు గద్దెనెక్కడం మనం చూసాం. రుణమాఫీ అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, ఏమీ అమలు లేవు. వృద్ధాప్యం ఆశ్రమాలు అన్నాడు, ప్రతి ఏటా డిఎస్సి అన్నాడు, ఏది జరగలేదు. ఒక్కటి కూడా ఇంటికి ఒక ఉద్యోగం రాకపోతే 2000 భృతి ఏ ఒక్కటన్నా ఇంప్లిమెంటేషన్ జరిగిందా? లేదు. ఇప్పుడు కేవలం ఒక 15 days 20 days జస్ట్ వచ్చేది ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఇప్పుడు నేను రైతులను ఆదుకుంటాను, 2000 పెన్షన్ ఇస్తాను, ఇవన్నీ చెప్తున్నాడు. ఇవన్నీ వేస్ట్ మాట్లాడి ప్రజల్లో కానీ అందరిలో ప్రజల హార్ట్లో ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ ముద్రించబడింది. ఆల్రెడీ భారీ మెజార్టీతో 175 కాన్స్టిట్యున్సీలో ఒక 30-35 తప్ప ఇంకా మిగతాటి రావు. మొత్తం వైఎస్ఆర్సీపీ క్లీన్షిప్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు వస్తే ముఖ్యమంత్రి బాగుంటుందండి. ఎందువల్ల చెప్తున్నానంటే ప్రతి ఒక్క ఇప్పుడు జగన్ గారి మీద అవినీతిపరుడు అని చెప్పి ముద్రపడింది. ఇంకా చంద్రబాబు నాయుడు పైన అతను సీఎం పదవి తీసుకొని కూడా ఇప్పుడు సుమారుగా మళ్ళీ సీఎం పదవి కోసం ఆరాటపడుతున్నాడు, కానీ జరిగింది ఏం లేదు. నాకు తెలిసిన కాడికి పవన్ కళ్యాణ్ వస్తే నా అందరికీ న్యాయం చేస్తాడని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇంకో క్వశ్చన్,
పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఆయన దగ్గర నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ గారి నుంచి మేము ఆశించేది అంటే మేము గల్ఫ్లో ఉన్నాం కాబట్టి గల్ఫ్ నుంచి ఇంకా ఇప్పుడు మేము వచ్చాము, మాకు ఎందువల్ల వచ్చాము, మేము చదువుకొని కూడా మాకు ఉద్యోగాలు రాక మేము గల్ఫ్కి వచ్చాము. ఇంకోటి ఏమంటే మా పిల్లలు కానీ ఇక్కడికి రాకుండా వాళ్ళకు చదువుకున్నాక వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము అందుకోసం అతను రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. ఉత్సాహంగా యువకుడు 1 సంవత్సరం పైగా ప్రజల దగ్గరికి పోయి ప్రజల ఒక కష్టాలు దగ్గరయ్యి ప్రజల్లో మమేకమయ్యి తెలుసుకునే వ్యక్తిగా వాళ్ళ దివంగత నేత రాజశేఖర రెడ్డి వాళ్ళ తండ్రి గారు ఒక బీసీలకైతేనేమి, ఓసీలకైతేనేమి, మైనార్టీలకైతేనేమి ఒక భేదం లేకుండా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరువయ్యేట్టుగా పాలన అందించిండు. కానీ తండ్రికి తగిన తనయుడుగా ఈరోజు యువకుడుగా అన్ని కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఆయన వచ్చే బాగుంటుంది, ప్రజలకు చేస్తాడని మా యొక్క నమ్మకం. ఆయన ముఖ్యమంత్రి అయితే మాకేం కాంట్రాక్టులు ఇంకొకటి పెద్ద పెద్ద పదవులు ఆశించడంలే, ప్రజలకు ఉపయోగపడేటి ఒక రైతు రుణమాఫీ కానీ, కరెంటు విషయంలో కానీ, పింఛన్ల విషయంలో కానీ, ఒక యువకులు చాలామంది చదువుకొని ఈరోజు ఉద్యోగాలు లేక యువకులు బాగా ఆశపడతారు. ఏది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మాకు ఒక ఉద్యోగ అవకాశాలు ఉంటాయని. రెండోది, ఒక్క స్టాండ్ తీసుకొని ప్రత్యేక హోదా మీద ఫస్ట్ ఎత్తిన వ్యక్తి లాస్ట్ వరకు ఒకటే మాట మీద కట్టుబడి మాట్లాడే వ్యక్తిగా మాకు నమ్మకాలు ఉన్నాయి. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయి ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. చాలా పేద ప్రజలు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా అనుభవం గల ఉన్న నాయకుడిని సీఎం చేస్తే బాగుంటుందని చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చారు. కానీ ఎటువంటి ఫలితం లేదు, శూన్యము. తర్వాత ప్రతిపక్షంలో ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారి అధికారం 70 మంది ఎమ్మెల్యేలు సీటు కట్టేస్తే ఆయన ఏం చేయలేకపోయినారు. వీళ్ళిద్దరితో జనాలు విసిగిపోతున్నారు. ఇప్పుడు మన పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఈ 2019 కాకుండా 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం పాటుపడేదానికి మన పవన్ అన్న వస్తున్నాడు. పేద ప్రజలు బాగుండాలి, అందరూ ఉండాలని చెప్పి రామరాజ్యం సృష్టించాలని చెప్పేసి ఆయన కోట్లాది రూపాయలు వదులుకుంటూ వస్తున్నాడు. తప్పనిసరిగా 2019లో మార్పు వస్తుంది. పేద ప్రజలందరూ కూడా కోరుకునేది ఒక మార్పు ఉండే నాయకుని వీళ్ళిద్దరిని చూసేసినారు. వీళ్ళిద్దరు మాకు అవసరం లేదు. బలహీనుని బలవంతుడు కొడితే బలవంతుని భగవంతుడు కొడతాడు. ఆ భగవంతుడే మా పవన్ అన్న 2019లో సీఎం అవడం ఖాయం. పేద ప్రజలు సుఖంగా ఉండడం ఖాయం. జై జనసేన, భారత్ మాతాకి జై. వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే జనాభాకి మంచి జరుగుతుంది. ఆయన సీఎం అయితే పేద ప్రజలకి, బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు అందాలంటే ఆ రోజు జన్మభూమి కార్యక్రమంలో 6 నెలలకు ఒకసారి 75 రూపాయలు పింఛన్ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 200 పింఛన్ చేసినాడు. దాన్ని మళ్ళీ చంద్రబాబు 1000 రూపాయలు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి నేను 2000 పింఛన్ ఇస్తానంటే కేవలం ఇంకా ఎలక్షన్ కోడ్ 3 నెలలు ఉండగానే ఇప్పుడు నేను 2000 ఇస్తాను, పసుపు కుంకుమ కింద 10,000 ఇస్తాను, ఒక దప్ప 2,500 ఇస్తాను, మళ్ళీ 3,500 ఇస్తాను, మళ్ళీ 4,000 ఇస్తాను. ఇవన్నీ మభ్య పెట్టే మాటలు. ప్రజలు దీనికి చంద్రబాబు మాటలకి ప్రజలు మోసపోరు. ప్రజలు ఏంటంటే వాళ్ళ గుండెల్లో నాటుకుపోయి ఉంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే అందరికి మేలు జరుగుతుందని ప్రతి ఒక్కరిలో నాటుకో ఉంది. అనుమానం ఏమి లేదండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత పరిస్థితులు ఏంటో మనం చూస్తున్నాం. మౌలిక సదుపాయాలు ఒక పక్క చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వారి ప్రభుత్వం ఎక్కడైతే అధికారంలో లేదో వాళ్ళని సరిగ్గా ఆదుకునేటటువంటి పరిస్థితిలో లేదు. మన ఫెడరల్ వ్యవస్థని దెబ్బతీస్తున్నారు. అలాగే ఈ అనుభవం ఉన్నటువంటి నాయకుడు కనుక ఈ రాష్ట్రంలో లేకపోతే మన రాష్ట్రం మౌలిక సదుపాయాలు అమలు పరుచుకోవడంలో కానీ, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలను ఇది చేయడంలో కానీ మనం దెబ్బతింటాం. ఇప్పుడు చూస్తే 45 సంవత్సరాల క్రితం ఏదైతే నిరుద్యోగం ఉందో అటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుందంటే కారణం కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. మనం చూస్తూనే ఉన్నాం.
మనం మేక్ ఇన్ ఇండియా కానీ లేకపోతే ఈ సంక్షేమ రంగంలో కానీ ఎన్నో కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎన్ని దెబ్బతీసుకున్నప్పటికీ కూడా జిఎస్టీ కానీ లేకపోతే నోట్ల రద్దు కానీ వీటి వలన ఈ దేశంలో జరిగినటువంటి పెను విప్లవమైనటువంటి మార్పులు వచ్చినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధి జరుగుతుందంటే కారణం కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం, అందులో అనుమానం లేదు. సార్ ఇప్పుడు ఇది మాత్రం ఇప్పుడు మనకందరికీ తెలుసు, రాష్ట్రంలో ప్రజలకు మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు కూడా ఆల్రెడీ మేమందరం చూస్తూనే ఉన్నాం. ఇవి కాకుండా మీరు ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయితే ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన దగ్గర నుంచి? ఇప్పటి వరకు మనం ఏదైతే ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యి ఉన్నాయో, అమరావతి కొంతవరకు కంప్లీట్ అయ్యి ఉంది, అది పూర్తవుతుంది. అలాగే పోలవరం, ఈ మొత్తం 26 ఇరిగేషన్ ప్రాజెక్టులు కొన్ని ఆల్రెడీ జాతికి అంకితం చేశారు. మిగతా మిగతావన్నీ 26 ప్రాజెక్టులు పూర్తవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అమరావతి కూడా పూర్తిగా ఒక సమగ్రమైనటువంటి స్థితికి వస్తుందని చెప్పేసి రాబోయే ఇప్పటికే చాలా వరకు వచ్చింది, తర్వాత ఇంకా 5 సంవత్సరాల్లో పూర్తి స్థాయికి వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జగన్ కావాలనుకున్నాం, జగన్ వస్తే మాకు మంచి జరుగుతుంది అనుకున్నాం, రైతులకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏం లేదు, గల్ బాబాయ్ తరపు నుంచి మేము ఒక ప్రజా అభిప్రాయ సేకరణ అని చెప్పి కలెక్ట్ చేసుకుంటున్నాం. దీంట్లో ఈ 2019 అదే ఈ సంవత్సరం రాబోయే ఎన్నికల్లో మీకు ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? సార్ శ్రీకాంత్ గారు మీరు చెప్పండి సార్. ప్రస్తుత రాజకీయాలను బట్టి అంటే ప్రజలకు అందరికీ కూడా తెరిచిన పుస్తకం లాగే ఉన్నది. ప్రస్తుత రాజకీయాలు మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుండేది. ఒక పార్టీ అయితే అవినీతి అక్రమాలతో డబ్బులు వెనకాల వేసుకొని ప్రజల్ని ఇంకా మోసం చేయాలని ఉంటే, ఇంకొక అతను అయితే పదవి వ్యామోహంతో రోడ్ల పాలు తిరుగుతున్నాడు. మనందరం చూసింది. ఏదన్నా వచ్చినా కానీ నాకు పదవి రావాలి, ఇంకా ఈ రాష్ట్రాన్ని దోచేయాలని చెప్పి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదాన్ని కూడా వదులుకొని ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఒక దీక్ష భూని ఒక మహాయజ్ఞం చేస్తున్నాడు. ఈ పేదవాడికి 10 మంది చల్లగా ఉండాలి, 10 మంది పేదవాళ్ళు కూడా ఆకలి దప్పులు తీర్చాలనే ఉద్దేశంతో మానవతా దృక్పథంతో మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించి మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి ప్రజల్లోకి వచ్చారు. ఆయన ఉన్నదంతా కూడా త్యాగం చేసి తన విలాసవంతమైన జీవితాన్ని కూడా పణంగా పెట్టేసి ఈ ప్రజాసేవ ఏదైతే లేని వాళ్ళకి ఏదైతే రాజ్యాంగపరంగా ఏదైతే హక్కులు ఉన్నాయో వాటిని ప్రజలకు చేర్చాలనే ఉద్దేశంతో ఏదైతే ఈ అవినీతితో కుళ్ళు పట్టిపోయి భ్రష్టు పట్టిపోయిన ఈ సమాజాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో మన ముందుకు వచ్చారు. ఆయన వస్తే ముఖ్యమంత్రిగా మీరు ఆయన తరపు నుంచి ఏం ఆశిస్తున్నారు? ఆయన దగ్గర నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఎన్ఆర్ఎల్గా ఉండే వాళ్ళందరూ కూడా మనం బయట దేశాల్లో ఉండి మన బతుకుంటున్నాం. అక్కడ మనకు బతుకులు లేక ఇక్కడ బయట దేశాలకు వచ్చాము. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు రావాలనే ఉద్దేశంతో వాళ్ళు సంపాదించిన దాంట్లోనే ఖర్చు పెడుతూ జనసేన పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నారు. దాని ద్వారా పవన్ కళ్యాణ్ గారు వస్తే నాకేదో వస్తుందనే ఉద్దేశంతో ఎడవరు చేయటం లేదు. రాష్ట్రం అభివృద్ధి వైపు పోతుంది. మన బిడ్డల భవిష్యత్తు, భావితరాల వారి భవిష్యత్తు. ఇకనైనా ఇప్పుడు ఈ కువైట్లో చూస్తుంటే ఏదో ఇక్కడ వచ్చి కూర్చొని 10 మందే మీకు తెలుస్తున్నారు, కానీ ఎంతోమంది నా అక్క చెల్లెళ్ళు పాపము, ఎంతోమంది మన కైతాను ఫర్వానే ఇట చోటుకు పోతే పాపము 3 పూట్ల తిండి కూడా లేకుండా కష్టపడుతున్నారు. ఎంతోమంది వాళ్ళ బిడ్డలను చూసుకోలేకపోతున్నారు. ఎంతోమంది వాళ్ళ తల్లిదండ్రులు చావులకు పోలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళకంతా కూడా ఇలాంటి ఒక మంచి నాయకుడు వస్తే మన వనరులు, మనకు రాజ్యాంగపరంగా వచ్చే హక్కుల్ని 10 మందికి చేరే విధంగా ఎవరైతే నాయకుడు చేస్తే ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితి నుంచి వైదొలగతాము. మన దేశంలోనే మన భార్య బిడ్డలతో మనం అందరం కూడా మన వనరులను అనుభవించుకుంటూ సంతోషంగా ఉండగలుగుతాము. అదే మేము పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మేము ఆశిస్తున్నాం. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. మళ్ళీ కూడా అతనే ముఖ్యమంత్రి అవుతారు. 2019 కాదు కదా, ఇంకో 10 years కానీ 20 years కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండాలని మేము కోరుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ ఉంది, తెలుగుదేశం ఉండదు. 2014లో ఆయన మద్దతు ఇచ్చినాడు. సో అలాగే ఆయన జాబ్ వస్తే బాబు వస్తుంది అనేసి ఎన్నో హామీలు ఇచ్చాడు. రుణమాఫీ అన్నాడు, ఏది చేయలేదు. సో అలాగే 68 మంది జగన్మోహన్ రెడ్డి 68 మంది ఎమ్మెల్యేలుగా గెలిచినాడు. అతను అసెంబ్లీకి చట్టసభల్లో కూర్చోకుండా ప్రజా సమస్యలు వదిలేసి రోడ్ల మీద తిరిగి పాదయాత్రలు చేస్తున్నాడు. దానివల్ల ఉపయోగం ఏం లేదు. కాబట్టి మాకు వచ్చేసి ఈసారికి పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనేసి మేము జనసేన పూర్తిగా మా యూత్ అంతా మేము సపోర్ట్ చేస్తున్నాము. మా నియోజకవర్గం వచ్చేసి రైల్వే కోడూరు. అట్లాగే ఇక్కడ వచ్చేసి మనం దాదాపు నేను 10 ఏళ్ళ నుంచి కోయిట్లో ఉన్నాను. ఎన్నో సమస్యలు చూస్తున్నాను. అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ రోడ్లపైన పనులు లేక ఎన్నో మంది. వాళ్ళకి జనసేన పార్టీ ఆఫీస్, జనసేన నుంచి మంత్రిక శాఖ గల్ఫ్ సమస్యలు తెలుసుకోవడానికి జనసేన పార్టీ అధికారంలోకి వస్తే మంత్రిక శాఖ కావాలనేసి మేము పూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఈ గల్ఫ్ సమస్యలు పవన్ కళ్యాణ్ దృష్టిలో ఇమీడియట్లీ ఒక మంత్రిక శాఖ ఉంటే బాగుంటుంది అనేసి.